ఇట్లనే అన్ని పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇట్లా బియ్య పిండిలో పెట్టేసినాం కదా, పెట్టేసినవన్నీ పక్కకి పెట్టేసుకుందాము. ఒక 1 అవర్ వరకు నానబెట్టుకుందాం. ఎక్కువసేపు కూడా పెట్టుకోవచ్చు అని చెప్పిన కదా, నేను టైం లేక ఒక 1 అవర్ నానబెట్టేస్తున్నా. ఈ పక్కకి పెట్టేసుకున్నాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సబితా వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు మనం చేసే వీడియో కేఎఫ్సీలో బయట దొరికే విధంగానే క్రిస్పీగా మనం తయారు చేసుకున్నాం. అది ఎట్లా తయారు చేసుకున్నామో చూద్దాం. ఇప్పుడు ఇది చూపి. లెగ్ పీసెస్ కానీ పోతే లెగ్ పీసెస్ ఇవ్వరంట సపరేటు, అందుకోసమని చికెన్ కూడా తీసుకున్నారు. చికెన్తో పాటు లెగ్ పీసెస్ కూడా దాంట్లోనే తీసుకొని వచ్చారు. దాంట్లోనే 5 లెగ్ పీస్లు వచ్చినాయి. స్కిన్తోనైనా పర్లేదు, స్కిన్లెస్ అయినా పర్లేదు. ఇవి కొంచెం సేపు ఉప్పు నీళ్ళతో కడిగేసి పారబోసి మంచిగా కడిగి పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొంచెం టేబుల్ స్పూను అల్లం వేసుకుందాం. సరిపడంత ఉప్పు, కారపొడి, ఒక టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్, ఒక చిన్న కప్పు పెరుగు. మొత్తం మిక్సీ చేసుకొని మంచిగా కలిపి పెట్టుకోవాలి. ఒక 1 అవర్ వరకు నానబెట్టుకుంటే సరిపోతుంది. లేదు ఇంకా బాగా సేపు పెట్టుకున్నా సరిపోతుంది, కాకపోతే ఇక టైం లేదని నేను ఒక 1 అవర్ నానబెడుతున్నా. ఇట్లా మంచిగా కలిపినాం కదా, ఇప్పుడు వీటిని బియ్య పిండిలా ఇట్లా మొత్తం ముంచేసి పక్కన పెట్టుకుందాం. ఒక 1 అవర్ వరకు నానబెట్టుకుందాం బియ్య పిండిలో ముంచి. ఇట్లా ఒక్కొక్కటి మొత్తం ఇట్లా ముంచేసి పక్కన పెట్టేసుకుందాం. ఇట్లనే అన్ని పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇట్లా బియ్య పిండిలో పెట్టేసినాం కదా, పెట్టేసినవన్నీ పక్కకి పెట్టేసుకుందాము. ఒక 1 అవర్ వరకు నానబెట్టుకుందాం. ఎక్కువసేపు కూడా పెట్టుకోవచ్చు అని చెప్పిన కదా, నేను టైం లేక ఒక 1 అవర్ నానబెట్టేస్తున్నా. ఈ పక్కకి పెట్టేసుకున్నాం. అవి నానబెట్టుకున్నాం కదా, 1 అవర్ అయిపోయింది. ఇప్పుడు ఒక 3 ఎగ్స్ తీసుకొని మొత్తం మిక్సీ చేసుకోవాలి. ఇట్లా మొత్తము కలిసే వరకు. ఇప్పుడు దీనిలో ఒక 1/2 కప్పు మైదా పిండి, ఒక 1/2 కప్పు కార్న్ఫ్లోరు, హాఫ్ కప్పు బ్రెడ్ పౌడర్, ఒక 1/2 కప్పు ఓట్స్, దీనిలో కొంచెం కారం వేసుకుందాం. ఇంతకుముందు దాంట్లో వేసుకొని కలిపి పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు దాన్ని చూసుకొని కొంచెం వేసుకుందాం. బాగా వేసుకుంటే కారం అయిపోతుంది. ఇందులో కూడా కొంచెం మిరియాల పౌడర్, కొంచెం ధనియా ఉన్ని గరం మసాలా పౌడర్ మిక్స్ చేసింది కదా, అది ఒకటి హాఫ్ టీ స్పూన్ వేసుకుందాం. దీంట్లో కూడా కొంచెం సాల్ట్. ఇది మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఒకటి కడాయి తీసుకొని పొయ్యి మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకోవాలి. దీనికి డీప్ ఫ్రైకి సరిపడంత అంతసేపు ఈ లెగ్ పీసెస్ నానబెట్టేసి పక్కకి పెట్టినాం కదా, వీటిని ఎగ్లో మొత్తం డిప్ చేసి ఈ పౌడర్లో మంచిగా ముంచాలి మొత్తం పట్టే వరకు. అన్నీ సేమ్ ఇట్లనే వేసేసుకోవాలి. ఈ మనకి బయట కొనుక్కున్న మాదిరిగానే సేమ్ అదే టేస్ట్తో ఉంటాయి. క్రిస్పీగా మంచి టేస్టీగా ఉంటాయి.
ఇట్లా రెడీ చేసుకోండి. మనం ఇంతకుముందు ఉన్న వీడియోస్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మొన్న బ్లడ్ ఇంప్రూవ్ కావడానికి అని చెప్పేసి చేసిన కదా, ఆ వీడియో కూడా చూడండి. దాంతో మాత్రం మంచి బెనిఫిట్స్ ఉంటాయి. నూనె కాలింది కదా, ఇవి దీనిలో వేసేసుకుందాం. కొంచెం మంచి గాలిన నూనెలో వేసుకున్నాం. తర్వాత సిమ్లో పెట్టాలి. ఇగో మంచిగా రోస్ట్ అవుతున్నాయి చూడండి. సిమ్లో పెట్టుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. ఇవి అటు ఇటు తిప్పుకుంటూనే ఉండాలి మంచిగా కాలే వరకు. ఇవి మంచిగా డీప్ ఫ్రై అయిపోయినాయి కదా, ఇది పక్కకి పెట్టేసుకుందాం తీసుకొని. మళ్ళీ మిగతావి కూడా అట్లనే వేసేసుకుందాము. సేమ్ ఇట్లనే కాల్చుకోవాలి, సిమ్లోనే పెట్టుకొని మెల్లగా కాల్చుకొని. టైం ఓపిక ఉండాలి ఇవి కాలవడానికి. అన్నీ కాల్చిన తర్వాత చూపిస్తాను అనమాట. ఇవి కూడా మంచిగా డీప్ ఫ్రై అయిపోయినాయి. ముందు కొంచెము ఆయిల్ ఎక్కువ కాలిపోయింది కాబట్టి కొంచెం వేరే రెడ్గా అయిపోయినాయి. ఇగో ఇవి కొంచెం మంచిగా రోస్ట్ అయిపోయినాయి. ఇవి రెడీ అయినాయి కదా, ఇది ఆఫ్ చేసేసుకొని ఇది తీసేసి పక్కన పెట్టుకుందాం. చూడండి, కేఎఫ్సీ రెడీ అయిపోయినాయి. మనకి క్రిస్పీగా ఉంటాయి. టేస్ట్ కూడా బయట వాటిలాగానే ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, ఉంటా.